చేయండి. నవీన్ ఆద్యా టీవీ. సో నెక్స్ట్ స్టడీ ఉండాలి. రాజు తెలంగాణ వెలుగు. అనిల్ రైట్. అందరికీ నమస్తే. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఈ డిజిటల్ మీడియా మిత్రులందరినీ కూడా చాలా బాధకు గురి చేసినాయని చెప్తా. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణమే మన డిజిటల్ మీడియా అని చెప్పి ఆయన మర్చిపోయిండు. ముఖ్యంగా ఇప్పుడు ఆయన కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ తీసుకొని చెప్పి మాట్లాడిండు. ముందుగా ఆయన తీసుకున్నటువంటి పాయింట్స్ ఏంటంటే అర్హత అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఏ అర్హత ఉన్నది, వాళ్ళని పక్కకు కూర్చోబెట్టండి. శాటిలైట్ మీడియా వాళ్ళందరూ కూడా ఒక పక్కకు కూర్చొని సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళని మీ దగ్గర కూర్చోబెట్టకండి అని చెప్పి ఒక విభజించు పాలించు అనే రీతిలో ఆయన పరిపాలిస్తా ఉన్నాడు. గతంలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి చూసినాం ఇదే పాలన, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర నుంచే చూస్తా ఉన్నాం. మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా ఆయనకే నిజంగా సొంతం అని చెప్పి చెప్తా. ఎందుకంటే ఆయన ఏ రకమైనటువంటి పాలన అందిస్తా ఉన్నాడు ప్రజలకు అని, నిరంతరం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తా ఉన్నది డిజిటల్ మీడియా మాత్రమే. ఆయన చేసేటటువంటి పనులన్నిటినీ కేవలం నిరంతరం ప్రశ్నిస్తూ ప్రజల సమస్యలని గట్టిగా చూపెడుతున్న వేదిక ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ అని చెప్తాను. ఎందుకంటే శాటిలైట్ మీడియా కావచ్చు, ఇంకా ఇతరత్ర మీడియాలు, ఆయనకు సంబంధించినటువంటి మీడియా కూడా కొంత మేరకు ఆయనకు పాజిటివ్ గా చూపెట్టొచ్చు, నెగిటివ్ గా చూపెట్టొచ్చు. కానీ ఎట్టకేలకు ముఖ్యమంత్రి గారు సీఎం అయింది మాత్రం ఖచ్చితంగా డిజిటల్ మీడియా వల్లనే, అది గుర్తుపెట్టుకోవాలి. నిజంగా మరి ఒకవేళ ఆయన అన్నట్టుగా అర్హత గురించి మాట్లాడితే ఇక డిజిటల్ మీడియాకు సంబంధించినటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని అర్హతలు ఉన్నాయి. నిజంగా ప్రశ్నించేటటువంటి ధైర్యం ఉన్నది, ప్రభుత్వాన్ని నిక్కచ్చిగా నిలదీసేటటువంటి ధైర్యం ఉన్నది. మరి మీరు ముఖ్యమంత్రి కావడానికి ఏ ధైర్యం ఉన్నది, ఏ అర్హత ఉన్నది అని చెప్పి నేను ఇక్కడి నుంచి ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే జర్నలిజం అనే జర్నలిజం చేయడానికి జర్నలిజం చేయాలి, జర్నలిస్ట్ గా అవ్వాలి అని చెప్పి ఒక కోర్సు ఉన్నది. మరి దాన్ని ఇందులో ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా ఒక 10ల సంఖ్యలో ఇప్పటికీ జర్నలిజం చేస్తా ఉన్నారు. కొంతమంది జర్నలిజం కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ముఖ్యమంత్రి కావడానికి పొలిటికల్ సైన్స్ లో ఎలాంటి డిగ్రీ చేసిరా, పీజీ చేసిరా, ఇంకేం చేసిరా అనేది కూడా ఆయన ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దిగి చెంప పగలగొట్టాలనిపిస్తుంది అని చెప్పి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడినటువంటి మాటలు మీరు ఒకసారి మళ్ళా కరెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఏం బాధ పెట్టిరు, మీరు ఒకవేళ నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తే మీకు ముందలున్నటువంటి వాళ్ళని చూసి మేము నీ చంపగలగొట్ట బుద్ధి అవుతుంది అని చెప్పి అనే మాటలకు రావు కదా. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ప్రజలకు అనుగుణంగా పనిచేసి ప్రజలకు అన్ని అందిస్తా ఉంటే జర్నలిస్టులు అనే వాళ్ళు ఎవరు కూడా నిన్ను క్వశ్చన్ చేయరు, అంటే వేరే రకంగా మాట్లాడరు. ఇప్పుడు ప్రజలు ఏదో తిట్టిరు చేసిరు అంటే అది ప్రజలు తిడతారు, కానీ జర్నలిస్టులు ఎవరు కూడా తిట్టలేరు కూడా. ఎందుకంటే మాకు ఒక ఎథిక్స్ ఉన్నాయి, మాకు కొన్ని ఒక గౌరవము, మర్యాద మీరంటే అన్నీ ఉన్నాయి మాకు. మేము ఎట్లా తిట్టలేము కాబట్టి మీరు ఏకాఏకిన పోయి మీరు వాళ్ళ ఇల్లు కూలిస్తేనో ఇంకేదో కూలిస్తేనో బరాబర్ ప్రజలు తిడతారు. అది నీకు హక్కు లేదు వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో ఏలు పెట్టడానికి. నువ్వు ఏదున్నా వాళ్ళకు బై రూల్సే చేయాలి తప్ప రూల్స్ అతిక్రమిస్తే ఎవరైనా క్వశ్చన్ చేస్తారు, నిలబడతారు, తిడతారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక నుంచి డిజిటల్ మీడియాకు సంబంధించి, సోషల్ మీడియాకు సంబంధించి మీరు ఎలాంటి మాటలు మాట్లాడినా కూడా కొంచెం ఆలోచించి మాట్లాడాలని చెప్పి మళ్ళొకసారి చెప్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ బ్రదర్. సో న్యూస్ ల్యాండ్ CEO శంకరన్న గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ముందుకు రావాలి. చిత్రగుప్త్ ఛానల్ CEO గిరీష్ దార